న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. గంగపుత్రుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి పాలన. తొండంగి మండల మత్స్యకారులకు ఇంజన్లు, వలలు పంపిణీ చేసిన యనమల దివ్య. కొలువుదీరిన తూర్పుగోదావరి జిల్లా టీడీపీ కార్యవర్గం. అట్టహాసంగా రథసారథుల ప్రమాణ స్వీకారోత్సవం. మాకవరపాలెం జిల్లాలో అభివృద్ధి పనులకు స్పీకర్ శంకుస్థాపన. అన్ని ప్రాంతాల రహదారులను అభివృద్ధి పరుస్తామన్న అయ్యన్న. రావులపాలెంలో మార్థాన్ రన్. హాజరైన ప్రజాప్రతినిధులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారుల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తున్నాయని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య అన్నారు. తుని మండలం తేటగుంట క్యాంప్ కార్యాలయంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద 25 మంది మత్స్యకారులకు ఇంజన్లు, వలలు అందజేసిన ఆమె కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థిక పురోభివృద్ధి సాధించాలని కోరారు. తీర ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని చెప్పారు. గంగపుత్రుల పక్షపాతి శ్రీమతి యనమల దివ్య తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు స్వీకరించిన తొలి నాళ్లలోనే మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం ద్వారా కోన ప్రాంతంలో పర్యటించిన ఆమె ఇంటింటికి వెళ్లి మత్స్యకారులు జీవనాస్థితి స్వయంగా తెలుసుకున్నారు. మత్స్యకారులంతా యనమల దివ్యపై నమ్మకంతో ఆమె అడుగుల్లో అడుగులు కలిపారు. ప్రజా దీవెనలతో ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీమతి యనమల దివ్య అసెంబ్లీ సాక్షిగా గంగపుత్రుల సమస్యలపై అసెంబ్లీలో గలమెత్తిన ఆమె మత్స్యకారుల చెంతకు సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. సముద్రంలో వేట నిషేధం సమయంలో ప్రతి మత్స్యకారుడు 20,000 రూపాయల భృతి పొందాడంటే శ్రీమతి యనమల దివ్య కృషి ఫలితమేనని మత్స్యకారు నాయకులు అంటున్నారు. మామంచి ఎమ్మెల్యే యనమల దివ్య సారథ్యంలో మునిపెన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలు అందుకుంటున్నామని ఇవాళ తేటగుంట క్యాంపు కార్యాలయంలో బోట్ ఇంజన్లు, వలలు పంపిణీ అనంతరం మత్స్యకారులు ఆనందోత్సవాలు వ్యక్తం చేశారు. ఇక్కడ మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద సబ్సిడీపై 25 మందికి ఇంజన్లు, గంగపుత్రులకు అందజేశారు. వీరిలో 2కి వలలు కూడా అందజేశారు. ఇంజన్లకు ఒక్కొక్క లబ్ధిదారుడికి 33,320 రూపాయలు, వలలకు 28,000 రూపాయల సబ్సిడీతో వీటిని అందించారు. ఇంజన్లకు 8,33,000, వలలకు 56,000 రూపాయల ఆర్థిక లబ్ధి మత్స్యకారులు పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ ఆర్థిక సాయాన్ని అందిపుచ్చుకొని ఆర్థిక స్వలంబన దిశగా పయనించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఆప్కాప్ చైర్మన్ బలసాడి రంగారావు, మాజీ జడ్పీటీసీ చొక్కా కాశీ, ఎజ్జల రమణ, చొక్కా జగన్నాథం, కోడా రమణ, బడే మంగ, గంటా లక్ష్మణ్, చొక్కా మణికుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా మత్స్యకార సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నో మంచి కార్యక్రమాలు మనం చేసుకున్నాం. ముఖ్యంగా మత్స్యకారులు మేలు కొరకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టాం. ఆ రోజు అసెంబ్లీలో మొట్టమొదటిగా నా మేడం ఫస్ట్ స్పీచ్ మాట్లాడిందే మత్స్యకారులకు, వారి గురించి. అందుకోగా అప్పుడే అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు కూడా అప్పుడే వెంటనే కూడా నేను అడిగిన వాటికి అన్నిటికీ కూడా ఓకే చెప్పి మన మత్స్యకార ఇది వేట నిషేధ భృతికి 20,000 ఇవ్వడం కానీ, అలాగే మత్స్యకార బోర్డు ఆయిల్ సబ్సిడీ కానీ, బోర్డు యాజమాన్యకు ట్రాన్స్పాండర్లు కానీ, అలాగే జనరల్ ఇన్సూరెన్స్ స్కీమ్ కానీ, ఇవన్నీ కూడా అప్పుడు ఆ రోజు అసెంబ్లీలో అడిగితే వెంటనే సమాధానం ఇచ్చి అప్పటి నుంచి అమలులోకి వచ్చింది ఇది కూడా. కాబట్టి మీరు అందరూ తెలుసుకోవాలి, మత్స్యకారులు అంటే మాకు ఎంత మమకారము, మీ అందరితోటి మాకెంత సామీప్యం ఎంతగా ఉందో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అందులో భాగంగానే మత్స్యకారులు ప్రతి పంచాయతీ కూడా మెరుగుపడాలని చెప్పేసి మనం ట్రైన్స్ కానీ, సీసీ రోడ్లు కానీ,
అలాగే కమ్యూనిటీ హాల్ అని ఇవన్నీ కూడా టేకప్ చేస్తున్నాం. ఇవన్నీ సీసీ రోడ్డుకి ఇప్పటి వరకు కూడా మత్స్యకార గ్రామాలకు ఖర్చు పెట్టింది ₹1 కోటి దాకా ఖర్చు పెట్టాము. అలాగే ఎన్ఆర్జీఎస్ ద్వారా 30 లక్షలు, అలాగే పెరుమాళపురం పంచాయతీ బీటీ రోడ్లకి 60 లక్షలు, దామలపేట సీసీ రోడ్లకి 52 లక్షలు, అలాగే ఒంటిమాడు నుంచి గొల్లముసలేపేట ఆర్పీ రోడ్ ఆర్ఎన్టీ రోడ్కి ₹3,50 లక్షలు, అలాగే ఎల్ఐపేట కమ్యూనిటీ హాల్కి 40 లక్షలు, ఎల్ఐపేట ఎన్ఆర్జీఎస్ సీసీ రోడ్లకి 20 లక్షలు, ఎల్ఐపేట ఆర్ఎన్టీ రోడ్ 60 లక్షలు, కృష్ణాపురం నుంచి ఎల్ఐపేట జంక్షన్ ఆర్ఎన్టీ రోడ్కి ₹3,20 లక్షలు, ఎల్ఐపేట పంచాయతీ సీసీ రోడ్లకి 95 లక్షలు, అద్దార్పేట పంచాయతీ సీసీ రోడ్లకి 10 లక్షలు, అద్దార్పేట హాస్టల్ వాష్రూమ్స్కి 6 లక్షలు. ఇలాగా ₹11,43,00,000 మన మత్స్యకార గ్రామానికి కూడా మనం ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇదే కాకుండా రానున్న రోజుల్లో కూడా ఇంకా మత్స్యకారులు మేము ఎలా కూటమి ప్రభుత్వం ఎలా సహాయపడుతుందో తప్పకుండా ఇంకా పనులు చేసి పెట్టాం. మీ అందరికీ కూడా మీ అందరి ఆదరణ ఇలాగే మాకు కూటమి ప్రభుత్వానికి కొనసాగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. శాసనసభ్యులు గారికి ప్రత్యేక నమస్కారం తెలియజేస్తున్నాం. అలాగే మనకి ఆప్కాప్ వైస్ చైర్మన్ గారు రంగారావు గారికి కూడా నమస్కారం తెలియజేస్తూ గ్రామ పెద్దలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు మనం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద 40% సబ్సిడీ మీద 25 ఇంజిన్లు ఇద్దరికి వలలో ఇవ్వడం జరుగుతుంది. ఇది మొత్తం మనకి 6 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకి మనం ఇవ్వడం జరుగుతుంది. అందులో దానమయ్యపేటలో 11 మందికి, ఎల్ఐపేటలో 7కి, కొత్త చోటుపేట 3కి, అలాగే హుక్కుంపేటలో 1కి, చింతకాయలపేటలో 2కి, అద్దర్పేటలో 1కి మనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే చింతకాయలపేటలో ఉన్నటువంటి 2కి వలలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మనకి ప్రభుత్వం నుంచి మొత్తం యూనిట్ల విలువ 22,23,300. దీంట్లో మనం ప్రభుత్వ సబ్సిడీ అనేది 8,89,000 ఈరోజు సబ్సిడీతో కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ కమిటీ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా రూడా చైర్మన్, రాజానగరం ఇన్ఛార్జు బొడ్డు వెంకట్రమణ చౌదరి, ప్రధాన కార్యదర్శిగా కాశీ నవీన్ తదితర కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, జోన్ 2 కోఆర్డినేటర్ సుజయ్ కృష్ణ రంగారావు, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ముప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకట్రాజు, బండారు సత్యానందరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మహాసేన రాజేష్ తదితరులు హాజరయ్యారు. 2029లో తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో మళ్లీ కూటమిగా అధికారంలోకి తేవటమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు బొడ్డు వెంకట్రమణ చౌదరి పిలుపునిచ్చారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నాయకులు భారీ ఎత్తున తరలివచ్చి నూతన కార్యవర్గానికి పుష్పగుచ్చాలు అందజేసి దుశ్శాలువాలతో సత్కరించారు. తెలుగుదేశం ప్రతిష్టను పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ మరియు ప్రజలు ఒమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై ఆ వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేయుచున్నాను. జై తెలుగుదేశం. చంద్రబాబు నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, ఎన్టీఆర్. థ్యాంక్ యూ. బాధ్యత ఉంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% విజయం సాధించాల్సిన అవసరం ఉంది. తూర్పుగోదావరి జిల్లా, కొత్తగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏదో గాలిలో రావడం, గాలిలో పోవడం కాకుండా ఒక వేవ్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత కార్యవర్గం మీద బాధ్యత ఉంది.
సమన్వయం చేసుకుంటూ అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ స్థానిక సంస్థలను బలోపేతం చేసుకుంటూ సాగాలి. దానికి అందరూ కూడా సమయపోవడమే కాకుండా మీ బట్టే ఈ వేదిక పైన మేమందరం ఉన్నాం. తప్పకుండా మీ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ఈ యొక్క కమిటీ ముమ్మాటికి పనిచేస్తాదని ఆశిస్తూ వాళ్ళు పనిచేసే ప్రక్రియలో మా నియోజకవర్గాన్ని నుంచి సంపూర్ణమైన సహకారం ఉంటుందని కూడా బొట్టు వెంకటరమణ చౌదరి గారికి, కాశీ నవీన్ గారికి మరియు వారి యొక్క పాలిక వర్గానికి తెలియచేసుకుంటూ మీ అందరినీ కోరేది ఒక్కటే, మీ అందరికీ తెలియచేసేది ఒక్కటే. 1 కోటి మంది సభ్యత్వాలు కలిగిన పార్టీ. మనందరం కూడా సామాజిక మాధ్యమాల్లో ఉన్నాం. వాట్సాప్ లో ఉంటాం, ఫేస్బుక్ లో ఉంటాం, ఇన్స్టాగ్రామ్ లో ఉంటాం, ట్విట్టర్ లో ఉంటాం. ఎక్కడైనా ఏ సంఘటన కలిగినా దాన్ని మనం వాడచ్చు. కానీ పార్టీ యొక్క శ్రేయస్సు కోసం వాడే విధంగా మీరందరూ కూడా చైతన్యవంతులు అవ్వాలి, అవగాహన చేసుకోవాలి. మన వాళ్ళు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చేసే కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళమంటే మన వాళ్ళు మనతో ఉన్న వారి యొక్క సమాచారాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉత్సాహం చూపిస్తా ఉన్నారు. వాడు చేసిన తప్పిదాలు ప్రజలకి చూపించమంటే మన వాళ్ళు మన వాడికి గెట్టని దాన్ని ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తా ఉన్నాడు. ఇది కాదు, మన వాళ్ళు చేసిన తప్పుల్ని తెలియచేయాలి, పోరాడాలి. నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మన అందరి యొక్క భవిష్యత్ నాయకుడు, తెలుగుదేశం పార్టీ దశ దిశ ముందుకు తీసుకెళ్లే మన యువ నాయకుడు నారా లోకేష్ గారికి మనందరం కూడా మద్దతుగా నిలబడాలి. ఈరోజు ఎంతో విశ్వాసం చూపిస్తా ఉన్నారు, ఆప్యాయంగా పలకరిస్తా ఉన్నాడు బొడ్డన్నని. ఇంటి పేరుతో పిలుస్తారు, బొడ్డు బొడ్డు అని. ఆయన కూడా అలాగే మురిసిపోతాడు. ఎందుకంటే ఆయన ఎక్కువ మాట్లాడటం మీరు అన్నారు కాబట్టి నవ్వు కూడా తక్కువే. నవ్వు మీద ఉన్నాడో కోపం మీద ఉన్నాడో ఒక్కొక్కసారి నాకే అర్థం కాదు. ఇప్పుడు నవ్వుతున్నాడు. ఇంకా గట్టిగా నవ్వన్నా. నువ్వు నవ్వితే 7 నియోజకవర్గాలు బలపడతాయి. నువ్వు ఆ కార్యక్రమం చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ 7 నియోజకవర్గాల్లో కూడా బలమైనటువంటి నాయకత్వం మనకుంది. ముందుగా రాజమండ్రి రూరల్ చూసినట్లయితే గోరంట్ల బుచ్చి చౌదరి గారు మన శాసనసభలో అత్యంత సీనియర్ నాయకులైన, దాదాపు 7 సార్లు ఆయన ఎమ్మెల్యేగా చేయడం జరిగింది. ఒక మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆయన అనుభవమే ఆయుధంగా, సిద్ధాంతమే శ్వాసగా ప్రజల్ని, కార్యకర్తల్ని, తెలుగు తమ్ముల్ని ముందుకు నడిపినటువంటి మహానాయకుడు గోరంట్ల బుచ్చి చౌదరి గారు. అటువంటి నాయకుడితో పనిచేయడం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. రాజమండ్రి సిటీకి వస్తే ఆదిరెడ్డి వాసు గారు, ఈ యువ రక్తం, ఉడుకు రక్తం ఏ విధంగా దూసుకుపోతున్నారో మీ అందరికీ కూడా తెలుసు. నేను ఇవాళ ఆయనకు ఒక చిన్న బిరుదు పోతున్నా. ఆయన వెనకబడిన వర్గాలకి ఆశా జ్యోతి ఒకటే కాదు, ఆయన ఒక ఆశా మిజైల్. ఆశ అంటే ఆదిరెడ్డి, సా అంటే శ్రీనివాస్. సో ఆశా మిజైల్ మనకున్నారు. రానున్న రోజుల్లో ఇంకా ఎంతో ఎత్తుకు ఎదుగుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆయనతో పనిచేయడానికి నాకు చాలా ఆసక్తిగా ఉంది. అదేవిధంగా మా బూరుపల్లి శేషారావు గారు నిర్భయలు 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి ఆయన. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం లచ్చన్నపాలెం గ్రామం వద్ద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు చోడవరం ఎమ్మెల్యే KSNS రాజుతో కలిసి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సుమారు 2.60 కోట్ల వ్యయంతో మాకవరపాలెం మండలం రోలుగుంట మండలంలో చేపట్టనున్న 8 కిలోమీటర్ల మేర RNB రోడ్డు అభివృద్ధికి వీరు శిలాఫలకాన్ని ఆవిష్కరించి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. అనంతరం గ్రామాల పరిశుభ్రత కోసం స్వచ్ఛరథాన్ని ప్రారంభించి దాని ప్రాముఖ్యతను వివరించారు. అదేవిధంగా మాకవరపాలెం జూనియర్ కాలేజీ అభివృద్ధి కోసం నారాయణరాజుపేట కాలేజీ పూర్వ విద్యార్థులు అందజేసిన 30,000 విరాళాన్ని అందుకుని వారిని అభినందించారు. ఈ సందర్భంగా 41,000
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును మాకవరపాలెం మండలం మురళీకృష్ణకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఆర్వై పాత్రుడు, అల్లు నాయుడు, రాంబాబు, రాము పాల్గొన్నారు. దీనికి ఎంత వస్తుంది? లాస్ట్ ఎంత అవుతుంది? సిగ్గుపడతారు రమణ ఈ పిల్లలు తీసా ఒక్కొక్క ఊళ్ళో రోలుకొండ వాస్తు ఆ ఏరియా వాళ్ళు కూడా అనకాపల్లి కానీ విశాఖపట్నం వెళ్ళాలంటే ఈ రోడ్డు వెళ్ళిపోవచ్చు అన్న ఉద్దేశంతో మరి ఈ రోడ్డుకి చెయ్యాలని చెప్పి అనుకున్నాం రాజుగారు మేము కూడా. దానికి మొత్తం ఇవాళ శంకుస్థాపన చేసింది 2,60,00,000 ఇవాళ మనం ఇచ్చింది. దీంతో రోడ్డు మొత్తం 8 కిలోమీటర్లు. 8 కిలోమీటర్లు మొత్తం 4 కిలోమీటర్లు మన నర్సీపట్నం నియోజకవర్గం ఉంది, 4 కిలోమీటర్లు చోడవరం నియోజకవర్గంలో ఉంది. ఇప్పుడు ఈ రోడ్డు ఇక్కడి నుంచి కుసరంపూడి ఊరు దాటి వరకు వస్తుంది. ఇప్పుడు ఈ డబ్బు అంటే ఈ రోడ్డు వేయడం కోసం కాంట్రాక్టర్ కూడా ఇచ్చారు. కాంట్రాక్టర్ ఎవరున్నారు? ఇతని కాంట్రాక్టర్ ఇతరే రెడ్డి గారు వచ్చారు. వీరికే రోడ్డు వచ్చింది. బాగా చేయమ్మా, కొంచెం మంచి రోడ్డు ఇది, ఇంటర్నల్ రోడ్డు, 10 మందికి పనికొచ్చే రోడ్డుగా బాగా చేయి. దీన్ని కాంట్రాక్టర్ రెడ్డి గారికి వచ్చింది. ఇది ఈ రోడ్డు తాలూకు విశేషాలు. రెండోది ఏంటంటే మొన్నే ఒక 15 రోజుల క్రితం మళ్ళీ గవర్నమెంట్ నుంచి నాకు కొంత డబ్బు వచ్చింది. ఆ డబ్బుతో నర్సీపట్నం నియోజకవర్గానికి కొన్ని రోడ్లు ఇచ్చాను. దాంట్లో మిగతా మండలాలు మీకు అనవసరం అనుకోండి, మాకారపాలెం మండలానికి ఈ శాంక్షన్ కూడా అయిపోయి శాంక్షన్ కూడా అయిపోయి ఒక మాకారపాలెం మండలానికి ఈ ఇంటర్నల్ రోడ్స్ అంటే గ్రామాల్లో రోడ్లు, ఇప్పుడు చెప్పి గ్రామాల్లో రోడ్లు, ఈ రోడ్లు కాదు, గ్రామం టు గ్రామం రోడ్డు కాదు, గ్రామాల్లో సిమెంట్ రోడ్ వేయడం కోసం మీ మండలానికి మొన్న 15 రోజుల క్రితం 47 రోడ్లు ఇచ్చాను. ఈ 47 రోడ్లకి 47 రోడ్లు అంటే మీకు లక్షపాలకు కాదు, అన్ని గ్రామాలు కలిపి లక్షపాలు 47 రోడ్లు అనుకుంటారు. అన్ని గ్రామాలు కొన్ని ఎక్కడ అది 47 రోడ్లలోకి 4,94,00,000 ఇచ్చారు. చోడవరం నియోజకవర్గంలో సుమారు నర్సీపట్నం నియోజకవర్గంలో 4 కిలోమీటర్లు, చోడవరం నియోజకవర్గం రోల్గొండ మండలంలో ఒక 4 కిలోమీటర్లు ఈ రోడ్డు ఈ రోజు ప్రారంభించడానికి వారి సువర్ణహస్తాలతో శంకుస్థాపన ఇచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాధిపతి మనందరి ప్రీతమ నాయకులు మా గురువు గారు పెద్దలు అయ్యన్న పాత్ర గారికి మనందరి తరఫున పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. గతంలో కూడా వారు పంచాయతీరాజ్ శాఖ మార్చిలుగా R&B శాఖ మార్చిలుగా 2014-19 సంవత్సరంలో నర్సీపట్నం నియోజకవర్గాన్ని మా చోడవరం నియోజకవర్గానికి సంబంధించి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు మంజూరు చేసి
మరి మన 2 నియోజకవర్గాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయంటే వారి యొక్క చొరవే కారణం. మరి ఆ విధంగా ఆ రోజు అనేకమైనటువంటి రోడ్లు మరి గ్రామానికి వెళ్ళే మంజూరు చేశారు. గ్రామాల్లో కూడా అంతర్గతంగా సిమెంట్ రోడ్లు, కాలువలు అన్ని మంజూరు చేసి గ్రామాల అభివృద్ధి పరచడం కోసం, మౌలిక సదుపాయాల కల్పన కోసం వారు చూపించిన చొరవకు మన అందరం కూడా ఎప్పుడు రుణపడి ఉండాలి. వారు మరి ఈ రోజు శాసనసభాధిపతిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి శాసనసభను నడిపించే అధిపతిగా, నాకు తెలిసి మన ఉత్తరాంధ్ర జిల్లాలో, ముఖ్యంగా మన విశాఖపట్నం జిల్లాలో మొట్టమొదటి స్పీకర్ గారు ఎవరు అంటే మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత పెద్దలు అయ్యన్న పాత్ర గారే మనకి స్పీకర్ గా అయ్యారు. ఎవరికి మన ప్రాంతానికి ఆ గుర్తింపు, గౌరవం వారు తీసుకొచ్చారు. మరి అటువంటి నాయకులకి మనం ఎప్పుడు కూడా అండగా ఉండే వారి కుటుంబానికి మనం ఏమని చెప్పేసి ఏ విధంగా మేము ఉన్నామని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి రోజులో కొంతసేపు రన్నింగ్, వాకింగ్ తప్పనిసరని, ప్రతి ఒక్కరూ దీనిని అలవాటుగా మార్చుకోవాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సూచించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం పార్క్ వద్ద ఆదివారం కోనసీమ గోదావరి రన్నర్స్ అసోసియేషన్ చిన్నం తేజారెడ్డి, మణిహంస దంపతుల ఆధ్వర్యంలో మార్థాన్ రన్ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. 5K, 10K విభాగాల్లో మార్థాన్ రన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సత్యానందరావు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యంతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు కూడా రన్లో పాల్గొని అందరిలో ఉత్సాహం నింపారు. అలాగే 3K రన్ పోటీలను మాజీ ఎమ్మెల్యే వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యానందరావు మాట్లాడుతూ పట్టణాలు, నగరాల్లో మాత్రమే జరిగే మార్థాన్ రన్ కార్యక్రమాన్ని రావులపాలెం గ్రామంలో నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకులను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కుడుపూడి శ్రీనివాసరావు, టౌన్ సీఐ ఎం శేఖర్ బాబు, కూటమి నాయకులు గుత్తుల పట్టాభిరామారావు, కంటంశెట్టి శ్రీనివాసరావు, చిలువూరి సతీష్ రాజు, చిన్నం శ్రీనివాసరెడ్డి, విక్టరీ సంస్థల అధినేత గొలుగూరి వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హృదయపూర్వకంగా ఒకసారి చప్పట్ల ద్వారా మీరందరూ అభినందించాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. మరి నిర్వాహకులతో పాటు నేవీ, మిలిటరీకి సంబంధించిన సోదరులు కూడా, వారు కూడా ఈ కార్యక్రమానికి సహకరించడం, ముందుకు రావడం, చక్కగా ఈ కార్యక్రమాన్ని మన రావులపాలెం అంటే మనం ఇంకా పట్టణమో లేదా గ్రామమో చెప్పుకోలేని పరిస్థితి మనం, ఎందుకంటే ఇంకా పంచాయతీ ఉంటాం మనం. అటువంటి మన రావులపాలెంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గర్వంగా ఉంది. ఇక్కడ ఒక శాసనసభ్యుడిగా నేను కూడా గర్వపడతా ఉన్నాను. ఒక మంచి కార్యక్రమం ఇక్కడ మనం నిర్వహించుకుంటున్నందుకు. అదే కాకుండా 18 సంవత్సరాల పైబడిన వారు, 18 సంవత్సరాల లోపు వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ వారు చెప్పిన తర్వాత నేను ఇక్కడ విషయాలు గమనించి 18 సంవత్సరాలు దాటిన వారు, లోపు వారే కాకుండా 13 సంవత్సరాల లోపు పిల్లలకు కూడా అవకాశం ఇస్తే బాగుంటుందని అసోసియేషన్ వారిని కోరటం. ప్రైజ్ మనీ కూడా వారికి ప్రైజ్ మనీ కేవలం 18 సంవత్సరాల లోపు, 18 సంవత్సరాల పైన వారికే కాకుండా 13 సంవత్సరాల లోపు పిల్లలకు కూడా ప్రైజ్ మనీ ఇస్తే బాగుంటుందని వారికి సూచించడం, వారు దాన్ని పరిగణలోకి తీసుకుని 13 సంవత్సరాల లోపు వారికి కూడా ప్రైజ్ మనీ ఇవ్వడానికి ముందుకు వచ్చినట్టు కూడా మరొకసారి హృదయపూర్వకంగా నేను అభినందిస్తా ఉన్నాను. కోనసీమ రన్ చాలా సూపర్ సక్సెస్ అయింది. ఆర్గనైజర్స్, అలాగే ముఖ్యంగా తేజారెడ్డి ఈ కార్యక్రమం రావులపాలెంకి ప్రతిష్టగా జరగడం జరిగింది. 1500 మంది పాల్గొన్నారు. అలాగే ఒక 1000 మంది సపోర్ట్గా కూడా వచ్చారు. చాలా కన్నుల పండుగగా ఇక్కడ జరగడం జరిగింది. మరి 10, 5, 3 కూడా అందరూ కూడా దీంట్లో అందరూ కూడా పాల్గొన్నారు. మరి ఇది ప్రతి సంవత్సరం కూడా రావులపాలెం నిర్వాహకులు కొనసాగిస్తా అంటున్నారు. చాలా సంతోషం. చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని మరి చేసిన ఆర్గనైజర్ అందరికి కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన కోనసీమ జిల్లాలో కోనసీమ రన్ 2026 కండక్ట్ చేశాము. ఈ రన్ లో 3K, 5K, 10K మ్యారథాన్స్ కండక్ట్ చేశాము. అన్ని ఏజ్ గ్రూప్స్ బిలో 18, అబోవ్ 18, అలాగే అండర్ 18 కూడా కాంపిటీషన్ కండక్ట్ చేశాము.
ఇందులో రావులపాలెం నుంచి అలాగే సరౌండింగ్స్ నుంచి ఆల్మోస్ట్ 1500 పీపుల్ రిజిస్టర్ చేసుకుని ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఇక్కడ వచ్చిన ప్రతి పార్టిసిపెంట్ కి మేము ఒక టీ-షర్ట్, మెడల్, బ్యాగ్ ఇవ్వటం జరిగింది. అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేశాము. సిటీకి ఒక 1% కూడా ఎక్కడ సిటీస్ లో జరిగే మ్యారథాన్స్ 1% కూడా తగ్గకుండా ఇంకా బాగా ఇక్కడ కండక్ట్ చేసాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇంత గ్రాండ్ సక్సెస్ ఈ ప్రోగ్రామ్ ని, ఈ మ్యారథాన్ ని, ఈ కోనసీమ రన్ ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ అండి. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో వికసిత్ భారత్ వీబీజీ రామ్జీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. విశాఖ డైరీ డైరెక్టర్, అనకాపల్లి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సెరగడం శంకర్రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సబ్బవరం బీజేపీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి, బీజేపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, ప్రముఖ పారిశ్రామికవేత్త, బీజేపీ సీనియర్ నాయకులు చొక్కాకుల వెంకట్రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుమారస్వామికి బీజేపీ నేతలు, రైతులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో అధిక సంఖ్యలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో రైతులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం సబ్బవరం మండల కేంద్రంలో పర్యటించారు. ముందుగా సబ్బవరం కూడల్లో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అది 3 జిల్లాలకు సంబంధించి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు, ఉమ్మడి జిల్లాలు, ఈ జిల్లాలకు సంబంధించి తాగునీరు, సాగునీరు అందించే ఆశయంతో ప్రాజెక్టు స్టార్ట్ చేస్తే దాన్ని వాటి వరకు కూడా ఈ రైతులకి మేలు చేకూరపోగా దాని విషయంలో రైతులతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఏదైతే రైతులు ఏ ఆశయం కోసం అయితే ఆ స్థాపన జరిగిందో ఆ ఆశ నెరవేరేట్టుగా భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆలోచన చేస్తుంది. అట్లాగే బీబీజీ రామ్జీకి సంబంధించి కూడా లక్షల కోట్ల రూపాయలు కుంభకోణాలు జరుగుతున్నాయి ఇవాళ. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా రావాల్సిన జాబ్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉంటారో ఈ గ్రామానికి 300, 500, 1000 మంది జాబ్ కార్డు హోల్డర్స్ ఉంటే దాంట్లో సుమారుగా 60%, 70% మాత్రమే ఆ పనికి వెళ్తున్నప్పటికీ కూడా 90% పనికి జరుగుతున్నట్టుగా చెప్పి ఆ డబ్బులు ఈ విలేజ్ అసిస్టెంట్లు ఎవరైతే ఉంటారో దీనికి సంబంధించిన వీళ్ళు కానీ అధికారులు కానీ అవినీతి జరుగుతుంది. ఈ అవినీతిని అరికట్టడం కోసం నరేంద్ర మోడీ గారు దీనిని పూర్తిగా మార్పులు చేర్పులతో జరిగింది. కూడా ప్రస్తుతం ఈ 100 రోజుల నుంచి 125 రోజుల పాటు పెంచడం జరిగింది. 125 పెంచడమే కాక ఈ ఉద్యోగిట్లాగా డబ్బులు ఇవ్వకుండా కాకుండా 15 రోజులకు ఒకసారి వారి అకౌంట్ లో పడుతుంది. దీన్ని డిజిటలైజేషన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో అవినీతి రహిత ఏదైతే పేదలకి అందారో అందే ప్రయత్నం చేస్తారు. దీనికి కేంద్ర ప్రభుత్వం 307 రూపాయలు ప్రకటిస్తే ఈ రాష్ట్రంలో ఎవ్వరు రైతు కూలీ కూడా ఈ చెరువు పని, ఉపాధి పనికి వెళ్ళే కూలీలకి ఎక్కడ కూడా 300 రూపాయలు ఇవ్వట్లేదు. కానీ రికార్డులో మట్టికి 307 రూపాయలు ఇస్తున్నట్టుగా జరుగుతూ ఉంది. దీనికోసం అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్య హక్కులు ఉండాలనే ఉద్దేశంతో 60-40 అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చింది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. గతంలో లాగా కాకుండా ఏదో గట్టులు తవ్వటం, చెరువులు తవ్వటం, వాళ్ళు పోవటం కాకుండా ఇవాళ గ్రామ సచివాలయం ఆధారం చేసుకొని గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ఏదైతే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దంగపుత్రుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి పాలన. తొండంగి మండల మత్స్యకారులకు ఇంజన్లు, వలలు పంపిణీ చేసిన యనమల దివ్య. కొలువుదీరిన తూర్పుగోదావరి జిల్లా టీడీపీ కార్యవర్గం. అట్టహాసంగా రథసారథుల ప్రమాణ స్వీకారోత్సవం. మాకవరపాలెం జిల్లాలో అభివృద్ధి పనులకు స్పీకర్ శంకుస్థాపన. అన్ని ప్రాంతాల రహదారులను అభివృద్ధి పరుస్తామన్న అయ్యన్న. రావులపాలెంలో మార్థాన్ రన్. హాజరైన ప్రజాప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.